దయచేసి శ్రద్ధ ప్రతి సంవత్సరం మనం హనుమ జయంతి ఉత్సవాలు చాలా ఘనంగా, చాలా ప్రేమగా, చాలా భక్తి శ్రద్ధతో మనం చేసుకుంటున్నాం. ఈరోజు లక్ష తమలపాకుల చేత స్వామి ఒక్కసారి 108 తమలపాకు పూజ చేస్తేనే ఎన్నో రకాల దోషాలు తొలగిపోతాయి. అలాంటిది వివాహ విషయంలో కానీ, ఆరోగ్య విషయంలో కానీ, లేదా చాలా దీర్ఘకాలికంగా ఉన్నటువంటి రోగాల విషయంలో కానీ తమలపాకు పూజ చేసుకుంటే మంచిదే. ఈ తమలపాకులు కొంతమంది మధ్యన ఆకలి శ్రీరామ అన్నా తీసుకొస్తారు. అట్లాంటి మేము మాకుల్లో యాక్సెప్ట్ చేయం, లోపల తీసుకో రాసి అవి ఏమైతే వాళ్ళతో ఇంటికి ఎక్కడ పరిస్థితి తప్పదు. అలా రాసిన వాళ్ళు తీసుకొస్తే తిరిగి మళ్ళీ బాగా ఎట్లు వేయాలి. ఈ మధ్యన ఈ తిరిగి వార్తలు వచ్చిన తర్వాత దాన్ని చెప్తాను, శ్రీరామరాష్ట్ర మంచిది చెప్పని చేస్తే మంచిది. కానీ కాన్సన్ట్రేషన్ కావాలి. మాలతో కర్మేంద్రై जीप पिरे मुख मागी मनवा तो दस दिस पिरे एक उड़न नहीं तुलसी दस पिरे देवनी चेत माल गिरगिरा तिरगाडु नोट नाल्क राम पलकुचुंडु मनसु चिंतु चुक्कु मरिया देखु చెప్పడం కాదు, కొంగ చెప్పమన్నదా చెప్పని చేసేవాడు నువ్వు గంట సేపు చేయక్కలే, బాగుంటుంది. 3 నిమిషాలు చాలు. ఓ చాలా చాలా చాలాసేపు చేయాలని చెప్పి. ఇంకోటి, మన హనుమ దగ్గర మరియు పాత్రాల ఆగమ శాస్త్రం ప్రకారంగా దేహాన్ని కష్టపెట్టి, దేహాన్ని ఇబ్బంది వచ్చిన దేహాన్ని ఇబ్బంది పెట్టి ఏ పూజలు చేసుకోవాలి. పూజ అంటే పసుపు వేయడం, కుక్కు వేయడం, ఉద్యోగం వేయడం, ఆశించడం, కూరగోరడం పూజ కానే కాదు. అంతరాంతరంతో తెలుసుకొని ఆ పెద్దలు చెప్పినటువంటి ఆచరణ చేస్తూ ముందుకు సాగిపోయే పూజ. ప్రశాంతంగా కూర్చోండి, చక్కగా చూడండి, చెప్తున్నా ఉండండి.